మస్తు జీవితం ఉంది, మస్తు జీవితం నిరాశపడకండి. మరి మీరు అదే మీరు మస్తు జీవితం ఉంది, ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు అంటారు, కానీ వయసు లేదే, వయసు పోతుందిగా. వయసే ఎక్కడ 49 సంవత్సరాల దాకా ఉంది ఎస్సీ ఎస్టీలకి, ఓ 48 సంవత్సరాల దాకా ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీలకి టెన్షన్ వాడుకుంటే పెళ్లిళ్ళు కథలు ఏమంటున్నా, ఇదే జీవితంగా చదవండి, తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి. ఎంతమంది పార్ట్ టైం చేసుకుంటే సాధించారు, విజయం సాధించారు. ఒక వ్యక్తికి 3 ఉద్యోగాలు వస్తాయి, ఒక వ్యక్తికి 4 ఉద్యోగాలు వస్తున్నాయి. చెప్పండి, రావట్లేదా? మరి వాళ్ళకి వచ్చినప్పుడు మీకు ఎందుకు రావట్లేదు? మీరు ఇదే కాకుండా వేరేది కూడా మన కుటుంబాన్ని పోషించుకుంటూ పార్ట్ టైం గాను చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధపడాలా. నువ్వు ఎంత 30 లక్షల మంది నిరుద్యోగులు, 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి ఇక్కడ. మరి మిగతా వాళ్ళంతా 38 లక్షల మంది. ప్రత్యామ్నాయ మార్గాలు, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినాం కదా మనం. నైపుణ్యం, ప్రపంచ వ్యాప్తంగా మన నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపాధి పొందవచ్చు. అది రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు కదా, సరిపోవు ఇంతమందికి సరిపోవు అని చేసినప్పుడు ఆ విధంగా విష ప్రచారం చేశారు. తర్వాత ఇప్పుడు తెలుగు మీడియం అంటున్నారు. 12,000 మంది ఇంగ్లీష్ మీడియం రాశారు, 7,000 మంది, సుమారు 33,000 మందిలో 7,000 మంది వాళ్ళు తెలుగు మీడియం రాశారు. పేపర్ ఇచ్చేటప్పుడు, దిద్దేటప్పుడు ఆ పైన బార్ కోడ్ అనేది చింపేస్తారు. అక్కడ ఎవరి పేరు ఉండదు. చింపేసిన తర్వాత మూల్యాంకనం అడిగిపోద్దో కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు తెలుసని నేను చెప్తే తప్పే. ఎవడన్నా వాడు దిద్దిండు, వీడు దిద్దిండు, డిగ్రీ కాలేజ్ లెక్చర్ దిద్దిండు అని చెప్పేవాడు ఉన్నాడు, చెప్పు తీసుకొని కొట్టాలి. అది ఎవ్వరికి కూడా తెలియదు, అది ఎవరు దిద్దారో కూడా తెలియదు. అంత రహస్యంగా చాలా జాగ్రత్తలు పాటిస్తుంది టీజీపీఎస్సీ. అది మన స్వార్థం కోసం వాడు దిద్దిండు, వీడు దిద్దిండు అని నీకేం తెలుసు అంటానా? డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ లెక్చర్ దిద్దారని చెప్తాడు ఎవడో వాగుతాడు. జూనియర్ కాలేజ్ దిద్దారా, ప్రొఫెసర్లు దిద్దారా, లేకపోతే వేరే ఇంగ్లీష్ మీడియం వేరే రాష్ట్రాల్లో దిద్దారా, తెలుగు మీడియం ఎవరు దిద్దేంది? నీ భాషా నైపుణ్యం, నువ్వు రాసిన రాత, నీ విషయ పరిజ్ఞానం, నువ్వు చెప్పినటువంటి అందులో అందమైన రాత, ఇవన్నీ చూస్తారు, పరిశీలిస్తారు. నువ్వు అందమైన రాత రాయకపోయినా నీలో విషయ పరిజ్ఞానం ఉంది, రాసిన దాంట్లో విషయం ఉందా లేదా, సోది చెప్పకుండా సంక్షిప్తంగా చెప్పినా లేదా, ఇవన్నీ చూస్తారు. నేను ఒక తెలుగులో డాక్టరేట్ గా నేను చెప్తున్నా, తెలుగు సాహిత్యంలో. కానీ ఇక్కడ ప్రొఫెసర్స్ ఎంతమంది దిద్దుంటారు, వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారు? అట్లా ఎట్లా చెప్తావు? అట్లా చెప్తే ఇంకా నీకు మొత్తం లీకేనాగా. అది చెప్పకూడదు. యూపీ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో యూనియన్ పబ్లిక్ సర్వీస్ లో అదే విధానాన్ని కొనసాగించిన వాళ్ళు చెప్తారా? చెప్పండి. 3 నెలలు 4 నెలలు పట్టింది. ఎన్ని తక్కువ పేపర్లు ఇవి, తక్కువ పేపర్లే ఇవి. 3 నెలల్లో 7,000 తెలుగు, మళ్ళీ 2 సార్లు మూల్యాంకనం జరిగింది, ఒకసారి కాదు. ఒకరు దిద్దిన తర్వాత మళ్ళీ ఇంకోటి దిద్దించను. తప్పులు దొరలకుండా జాగ్రత్తలు పడ్డం. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వేగవంతంగా పారదర్శకంగా ఫలితాలు విడుదల చేసిన తర్వాత అందులో తప్పులు భూతద్దంలో వెతికేసి నిరుద్యోగుల్ని ఆగం చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. ఇంకోటి బుద్ధున్నోడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా సరే, నిరుద్యోగులారా మళ్ళీ చదవండి. మీరు మళ్ళీ ఈ వర్గీకరణ, నిన్న బీసీ రిజర్వేషన్ ఆమోదమైంది. అదే విధంగా వర్గీకరణ ఇవాళ చర్చ జరుగుతుంది, ఇవాళ సాయంత్రానికి ఆమోదమైంది. ఆమోదమైన తర్వాత మే నెలలో మళ్ళీ మంచి నోటిఫికేషన్ 400 సుమారు ఉన్నాయి ఉద్యోగాలు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి. అన్ని ఉద్యోగాలు క్యాలెండర్ వారిగా, జాబ్ క్యాలెండర్ వారిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళు చేసిన సేవను గుర్తించి ప్రయత్నం చేస్తుంది. రేపు మళ్ళీ కూడా 5 లక్షల మంది అప్లై చేస్తారు గ్రూప్ 1 ఇస్తే నోటిఫికేషన్. మరి 5 లక్షల మందిలో ఎంతమంది మెయిన్స్ కి అర్హత అవుతారు? మళ్ళీ 30,000 మంది, అంతకన్నా ఎక్కువ కాదు. ఇలాంటి 1:200 తీసుకుంటే 60,000 మంది అవుతారు, 1:100 తీసుకుంటే. కాబట్టి ఇది ఎప్పుడు కూడా నిరంతరంగా ఉద్యోగం వచ్చిన వాడు సంతృప్తి, ఉద్యోగం రానివాడుకి అసంతృప్తి ఉంటది. అసంతృప్తే గాని ఉద్యోగం రానివాడు చేతగానోడుగా, ఉద్యోగం రాని వచ్చిన వాడికన్నా సమర్థుడే ఉంటాడు. కానీ సమయం కేటాయింపులో తేడాలు ఉన్నాయి. వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివిండు, నువ్వు కొంచెం ఏదో ఏం కాదులే ఒకనాడు పోయేద్దాం ఇటు పోయేద్దాం అని వెసులుబాటు ఇచ్చుకున్న ఉద్యమాలు చేసినాం, ఆగిపోయాం. ఇలా ఉద్యమం చేసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా నేను చూసిన, ఎవరికైనా వచ్చినా సంతోషం. ఎందుకంటే కొట్లాడారు పాపం, కష్టపడి చదివారు, వాళ్ళు కూడా తపస్సు చేశారు. మన ముఖ్యమంత్రి గారితో చర్చలు కానీ మాతో చర్చలకు వచ్చారు, చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కళ్ళకి గ్రూప్ 3 కూడా రాలేదండి. గ్రూప్ 3 కూడా, ఎందుకంటే ఆడ కక్షపూర్తం ఉండదు, ఎవడి పేపర్ని ఎవరు దిద్దుతున్నారో కూడా తెలియదు, ఆడ వివరాలు ఉండవు. ఆ కట్ చేసిన తర్వాత దిద్దుతారు, దిద్దిన తర్వాత మార్కులు ఇచ్చిన తర్వాత బార్ కోడ్ బట్టి మళ్ళీ ఈ మార్కులు వీళ్ళకి వచ్చినాయని చెప్పి వేస్తారు. అక్కడే అన్యాయం జరుగుతుంది. అట్లా జరగదు. ఏదన్నా ఏ త్యాగానికైనా సిద్ధం మానవత. అట్లా నిజంగా ఎవరైతే అట్లా మాట్లాడారో రమ్ముంటే రమ్మని నిరూపించమనండి. వాళ్ళు సమయం కేటాయించకపోవటం, వాళ్ళ కొంత అసమర్థతగా ఉండటం,
పట్టించుకోకపోవటం ఏం కాదు ఈ వాయిదా పడితే ఇంకా చదువుదాం అది ఎప్పుడు నోటిఫికేషన్ చేయండి 2022 నోటిఫికేషన్ అండి గ్రూప్ 2 అవును. గ్రూప్ 3 వాయిదా వేసుకుంటూ వచ్చిన పటిష్టంగా పారదర్శకంగా ఏ న్యాయపరమైన చిక్కులు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరీక్ష పెట్టారా లేదా ఇది ఇప్పుడు గొప్పతనమా కాదా